హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పార్ట్ 1 వీడియో చూడలేని వాళ్ళు ఒకసారి వెళ్ళి పార్ట్ 1 చూసేయండి. ఇదైతే పార్ట్ 1 చూసిన వాళ్ళకి పార్ట్ 2 అనేది అర్థమవుతుంది. ఒకసారి ఎవరైనా పార్ట్ 1 చూడకపోతే వెళ్ళి చూసేయండి. కొనేట్లో అయితే దీపాలు వదిలేసుకున్న తర్వాత కాలభైరవుడి దగ్గర దీపం పెట్టేసిన తర్వాత గజస్తంభం దగ్గర అయితే దీపం అయితే పెడుతున్నాను. అండ్ ఇది ఇక్కడైతే డెకరేషన్ చాలా బాగా చేశారు. గజస్తంభం అండ్ పచ్చి పువ్వులతో ఇవన్నిటితో చాలా బాగా చేశారు. కానీ ఇంకా అటు సైడ్ లాన్ సైడ్ అయితే ఇంకా చాలా బాగా చేశారు. ఓన్లీ బంతి పువ్వులతో చాలా బాగా చేశారు. సో నేను చుట్టూ వేసుకున్న తర్వాత లాన్ కూడా చుట్టూ వేసుకున్నాను. సో ఎవరైనా ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరూ లాస్ట్ వరకు చూడండి, చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇంకా డెకరేషన్ జరుగుతుంది అండ్ ఆ వీడియో కూడా చూపిస్తాను. అండ్ మొన్న నేను 108 బిందెలు నీళ్ళు పోసాను కదా, ఇక్కడ ఈ శివలింగం మీద 108 బిందెలు అయితే నీళ్ళు అయితే పోసాను. అండ్ ఇంకా కంప్లీట్ అవ్వలేని వాళ్ళకి ఇప్పుడైతే పోస్తున్నారన్నమాట. నవంబర్లో అదే ఈ కార్తీక మాసంలో కంప్లీట్ అవ్వలేదు అనుకున్న వాళ్ళు ఈ రోజుతో వేయచ్చు. ఆ తర్వాత ఎప్పుడైనా మాస శివరాత్రి మాఘమాసం ఈ టైంలో కూడా బిజీగానే ఉంటుంది, వేస్తూ ఉంటారు. దానికి మొక్కుకోవాల్సిన అవసరం లేదు, ఎప్పుడైనా వేయచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను దీపాలు వెలిగించిన తర్వాత మా హస్బెండ్ కూడా దీపాలు వెలిగిస్తున్నారు. ఈ ఇయర్ ఏంటంటే స్పెషల్, మా హస్బెండ్ నాతో పాటు లేవడం, పూజలు చేయడం. అండ్ తను ఎప్పుడు పూజలు కార్తీక మాసం అనేది ఎప్పుడు చేయలేదంట, ఫర్ ది ఫస్ట్ టైం ఈ ఇయరే చేశారు. లాస్ట్ మండే వీడియోలో అయితే ఇదైతే మీకు చెప్పాను అండ్ మళ్ళీ ఒకసారి అయితే చెప్తున్నాను. తనైతే ఎప్పుడు పూజలు అవి చేయలేదంటే ఫర్ ది ఫస్ట్ టైం ఈ ఇయర్ అయితే చేస్తున్నారు. అండ్ నా మీద ఇష్టంతో అండ్ దేవుడి మీద నమ్మకంతో అయితే చేస్తానికి దైవభక్తి చాలా ఎక్కువ, కానీ పూజలు అయితే చేయలేదంటే చిన్నప్పటి నుంచి అయితే ఇప్పుడైతే స్టార్ట్ చేశారు. అండ్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత దేవుడినే కదా నమ్మగలం, ఇంకెవరిని నమ్మలేం కదా. సో జనం చూడండి ఒకసారి, ఇక్కడ ఎంతమంది ఉన్నారో, ఇంకా లోన అదంతా చూపిస్తాను చూడండి, అంత జనం ఉన్నారో, అస్సలు ఖాళీ లేదు. ఆ తర్వాత నేను మారేడు చెట్టు దగ్గర అయితే వెలిగించడానికి వెళ్తున్నాను. ఇవన్నీ చెట్లు చాలా బాగుంటాయి, కూర్చోడానికి వాటికి చాలా బాగుంటాయి, ఇవన్నీ బాగుంటాయి. ఒకసారి చూడండి, అంతా మారేడు చెట్టు దగ్గరికి వెళ్తున్నాము. బిల్వ పత్రాలు అంటారు కదా, మారేడు చెట్టు అయితే చాలా బాగుంది. అండ్ ఉసిరి చెట్టు, జమ్మి చెట్టు, రావి చెట్టు, ఇవన్నీ వాటి దగ్గర అయితే నేను వెలిగించాను. ఒకసారి మీరు చూడండి. ఈరోజు దీపాలు ఎన్ని దీపాలు పెడితే అంత మనకే మంచిది, మన జీవితంలో అంతా వెలుగు వస్తుందంట. ఈరోజు మనం ఎన్ని దీపాలు వెలిగిస్తామో అంతా మన జీవితంలో వెలుగు వస్తుందంట. సో నేను ప్రతి ఇయర్ అయితే ఎక్కువగానే దీపాలు పెడతాను. అలానే నా లైఫ్ కూడా అలానే బాగుంటుంది. దీపాలు నేను ఎన్ని పెడితే అంతలాగే వెలుగుతుంది, అంతలానే బాగుంటుంది. ఒకసారి చూశారు కదా, అది మారేడు చెట్టు బిల్వ పత్రాలు. ఒకసారి చూడండి, ఇక్కడ దీపం పెట్టేసిన తర్వాత నేను జమ్మి చెట్టు దగ్గరికి అండ్ ఉసిరి చెట్టు దగ్గరికి అండ్ రావి చెట్టు దగ్గరికి అవి వెలిగించిన తర్వాత దర్శనం అనంతరం లోపల ఉన్న దేవుళ్ళకైతే దీపాలు అయితే పెడతాను. ఒకసారి మీరు కూడా చూడండి అండ్ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, చాలా చాలా బాగుంటుంది వీడియో. గుడి అయితే క్లియర్గా మొత్తం గుడి చూపించాను. తర్వాత వచ్చేసి నేను జమ్మి చెట్టు దగ్గరికి వచ్చాను. ఒకసారి చూడండి, జమ్మి చెట్టు మన హిందూ సాంప్రదాయాల్లో చాలా 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 ఎక్కువ ప్రాధాన్యత ఉంది. పాండవులు వచ్చేసి వాళ్ళ ఆయుధాలన్నీ జమ్మి చెట్టు మీద దాశారంట. అండ్ జమ్మి పత్రి అనేది చాలా మంచిది ఇప్పటికీ కూడా. అందుకే మనం జమ్మి చెట్టుని పూజిస్తాం. ఇంకా చాలా ఉన్నాయి జమ్మి చెట్టు మీద స్టోరీస్. సో ఎవరికైనా తెలియదు అనుకుంటే తెలుసుకోండి. జమ్మి చెట్టు అనేది మన లైఫ్లో కూడా చాలా ఎక్కువ ప్రాధాన్యత అనేది ఉంది. అండ్ పాండవులు అప్పటి నుంచి కూడా ఎంతో ప్రాధాన్యత పొందింది జమ్మి చెట్టు. సో అందుకని ఇక్కడ కూడా దీపం అనేది పెడుతున్నాను. నేనైతే ఊరికే చిన్న చిన్న మొక్కల దగ్గర అయితే పెట్టను, ఎందుకంటే ఆ వేడికి వాటికి ఏమన్నా అవుతుందేమో అని భయం. పెద్ద వృక్షం అయ్యింది కాబట్టి ఇక్కడైతే పెడుతున్నాను. నేను మా ఊర్లో మా సైడ్ చిన్న చిన్న మొక్కల దగ్గర కూడా దీపాలు పెట్టేస్తారు, కానీ వాటికి ఇబ్బంది కదా, అంత చిన్న చిన్న దీపాలు చిన్న మొక్కల దగ్గర పెడితే ఆ వేడికి అవి ఎదగవు కదా. సో ఇంత వృక్షం అయ్యాకే నేనైతే దీపం అయితే పెడతాను. మహావృక్షానికే మొక్కాలి అని ఉంది కదా మనకి సామెతలో. ఇంత పెద్ద వృక్షం అయిన తర్వాతనే మొక్కితేనే ఎక్కువ ఫలితం ఇస్తుంది. చిన్న చిన్న మొక్కల దగ్గర కూడా వెలిగించేస్తూ ఉంటారు, అదైతే మంచిది కాదు. అంటే చెట్టుని పూజించవచ్చు కానీ దానికి అపకారం కదా. నెక్స్ట్ వచ్చేసి ఉసిరి చెట్టు. ఒకసారి చూడండి, ఉసిరి చెట్టు దగ్గర కూడా చాలా దూరంగా అయితే పెడుతున్నాను, ఎందుకంటే ఆ దగ్గరికి వెళ్తే ఆ వేడికైతే ఆ చెట్టుకి ఏమైనా జరుగుద్దేమో అని. ఉసిరి చెట్టు అయితే ఒక 2 years అవ్విందేమో వేసి, 2 years అండ్ 1.5 year అయ్యిందో, మరి 2 years అయిపోద్ది. 2 years అప్పుడు నేను ఆ మొక్క చిన్న మొక్క ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను, చిన్న చెట్టుగా ఉన్నప్పటి నుంచి అయితే చూస్తున్నాను. ఎందుకంటే నేను ప్రతి ఇయర్
108 బిందెలు నీళ్ళు వేయడానికి వస్తాను కదా. అండ్ ప్రతి ఇయర్ ఓన్లీ కార్తీక మాసంలో కాదు, మేము ఎప్పుడు అనుకుంటే అప్పుడైతే ఈ టెంపుల్కి అయితే వచ్చేస్తాం. ఎందుకంటే నాకు చాలా ఇష్టమైంది శివుడు, నాకు ఎంతో ప్రశాంతంగా ఉండే టెంపుల్ అయితే ఈ టెంపులే, వేమేశ్వర స్వామి టెంపులే. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇందాక సగం చెప్పాను కదా స్టోరీ. అండ్ కొంతమంది ఊరికనే మాట్లాడడం మానేస్తారు అని, కొంచెం మనకి ఏదైనా బాగుంది, ఇలా కొంచెం బాగున్నారు అంటే, మనం ఏదైనా సాధిస్తున్నాము అంటే ఊరికనే మాట్లాడడం మానేస్తారు అని చెప్పాను కదా. అదైతే క్లియర్ చేస్తాను ఎవరు ఏంటి అనేది ఒక నెక్స్ట్ వీడియోలో క్లియర్ చేద్దామని అనుకుంటున్నాను. ఈ వీడియోలో ఓన్లీ దేవుడి కోసమే చెప్పాలనుకుంటున్నాను, మంచి మంచి వాక్యాలే చెప్పాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మనల్ని తక్కువగా చూసి తర్వాత మనం ఎదిగితే ఓర్చుకోలేని వాళ్ళ గురించి మనం డిస్కస్ చేసుకోకూడదు కదా, ఇంకా అనవసరం కదా. అంటే నా మనసులో వచ్చింది ఆ ఆలోచన అనేది, కానీ చెప్తాను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను ఆ ఫీలింగ్ అనేది. ఎవరు ఏంటనేది కూడా చెప్తాను. నేమ్స్ చెప్పకపోవచ్చు కానీ అర్థమైపోద్ది ఆల్మోస్ట్, అదైతే చెప్తాను. అంటే మనకంటూ ఒక స్థాయి వచ్చిన తర్వాత ఓర్వలేక అనుకుంటా మాట్లాడటం మానేయడం. ఇప్పుడు అవసరం తీరిపోయిందని మాట్లాడటం మానేస్తున్నారు. రేపు పొద్దున అవసరం వస్తే ఎలా మాట్లాడతారు మళ్ళీ? అప్పుడు మళ్ళీ ఎలా మాట్లాడగలుగుతారు? ఏమో, అదైతే మనకు తెలీదు. అంతా దేవుడిదయ్యా. దేవుడు చూడాలి కానీ మనం బాగానే ఉంటాం, ఎప్పుడు అందరూ బాగుండాలి. అందరితో పాటు నేను కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ అందరూ బాగుండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రావి చెట్టు దగ్గర, అండ్ మేమైతే లైన్కి వెళ్ళేటప్పుడు గుర్తొచ్చింది రావి చెట్టు దగ్గర వెలిగించలేదు కదా అని, రావి చెట్టు దగ్గర కూడా వెలిగిస్తున్నాను. రావి చెట్టు కూడా చాలా పెద్ద కల్పవృక్షమే ఇదైతే, ఇప్పటిది కాదు ఎప్పటిదో ఇదైతే. నాకు కూడా తెలియదు, నేను టెంపుల్కి రావడం స్టార్ట్ చేసినప్పటి నుంచి, అంటే నేను టెంపుల్కి నేను చిన్న పిల్లప్పటి నుంచి వస్తున్నాను, అప్పటి నుంచి కూడా ఇంతే ఉంది ఈ రావి చెట్టు అనేది. సో ఈ చెట్టు అనేది ఎప్పుడుదో ఏంటో అయితే నాకు తెలీదు. సో ఇక్కడ కూడా సర్దేశాను. అండ్ టెంపుల్కి వెళ్ళాలి, లైన్ పెరిగిపోతుంది, త్వరగా రా అంటే త్వరగా అయితే సర్దేశాను. ఇక్కడ వరకు అయితే చాలా బాగా ముగ్గులు పెట్టి చాలా బాగా ప్రతి దగ్గర అలానే వేసానులే. అండ్ ఈ మంత్ అయితే మొన్నటి వరకు జరిగిన కార్తీక మాసం మంత్ అయితే దీపాలకి, నెక్స్ట్ వచ్చి మంత్ అయితే ముగ్గులకి. అదే మనకి నెలగంట అంటారు కదా, మార్గశిర మాసం, పుష్యమాసం, ఇవన్నీ ఓన్లీ ముగ్గులకి. సో ముగ్గులు అనేవి ఎక్కువగా పెడతారు. ఇప్పటి వరకు అనేది అయితే దీపాలు ఎన్ని పెడితే అంత మంచిది. ఈసారి నుంచి అయితే ముగ్గులు ఎన్ని పెడితే అంత మంచిది. ఒక్కొక్క మంత్కి ఒక్కొక్క స్పెషల్ అనేది ఉంటుంది. సో ఇప్పటి నుండి అయితే ముగ్గులకి ఫేమస్. ఎన్ని ముగ్గులు పెడితే అంత బాగుంటుంది. అందుకే ముగ్గుల పోటీలు కదా మనకి ఈ మంత్లోనే జరుగుతాయి, అండ్ నెలగంట పెట్టిన తర్వాత. సో ఇప్పటి నుండి అయితే ముగ్గులు అనేవి బాగా పెడతారు. కానీ మంచు కూడా చాలా ఎక్కువగా అంట. సో హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి. ఇయర్ ఒక 15 ఇయర్స్ తర్వాత ఇయర్ అయితే చాలా ఎక్కువ మంచు పడుతుందంట. సో హెల్త్ చూసుకుని ముగ్గులు పెట్టండి. ఎందుకంటే మనం ఈవినింగ్, మార్నింగ్ తప్ప మిగతా టైంలో అయితే పెట్టాం కదా, ఆ టైంలోనే మంచు కూడా వస్తుంది కదా. సో అయితే మేమైతే దర్శనానికి వెళ్తున్నాము. దర్శనానికి వెళ్ళేటప్పుడు ఇదంతా లాస్ట్ వీడియోలో అయితే చూపించాను. అండ్ ఇప్పుడు కూడా ఒకసారి చూపిస్తాను, చూసేయండి. ఇదంతా చూపించాను కదా, పైనుండి చూపిస్తున్నాను. అండ్ ఇదంతా గజస్తంభం చుట్టూ జనం చూడండి ఎంత, ఇంకా చాలా తక్కువ. కొద్దిసేపటికైతే ఆ గ్యాప్ కూడా లేదు, మొత్తం ఫుల్ఫిల్ అయిపోయింది. అండ్ మేమైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాము. టెంపుల్కి వెళ్ళే దారిలో అండ్ చూసారు కదా, నో ఈగో పర్సన్, అస్సలు ఈగోకే ఏది హార్ట్కి తీసుకోరు. అండ్ బ్యాగ్ నన్ను తీసుకుని ఇంకా జనం తక్కువగా ఉన్నారు. జనం ఉంటే అయితే నన్ను కూడా చాలా కేర్ చేస్తారు. ఇంకా చూడండి, డెకరేషన్ అయితే అవ్వలేదు, ఎందుకంటే నైట్ అంతా వర్షం అంట. సో మనకు కూడా వర్షమే, మీకు ఉందో లేదో తెలియదు కానీ, మీ సైడ్ ఉందో లేదో తెలియదు కానీ, మాకు నైట్ అంతా వర్షమే. సో డెకరేషన్ అనేది కంప్లీట్ అవ్వలేదు. సో ఇప్పుడే ఇంకా పెడుతున్నారు బంతిపూలు, ఇవన్నీ అయితే ఇంకా చేస్తూ ఉన్నారు. మేము వెళ్ళేసరికి అయితే కంప్లీట్ అయితే అవ్వలేదు. సో ఒకసారి మీరు కూడా చూసేయండి. ఇంకా అప్పటికైతే కంప్లీట్ అవ్వలేదు, అది మొత్తం అంతా బంతిపూల డెకరేషన్ అనేది ఫుల్గా అయితే కంప్లీట్ అవ్వలేదు, ఇంకా అలా చేస్తున్నారు. చూడండి ఎంత బాగా పెట్టారో. ఇదన్నీ చూస్తే మీకు ముకుంద మూవీలో సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ గుర్తు, గోపికమ్మ సాంగ్ ఇక్కడే తీశారు. సో ఆ సాంగ్ గుర్తు రావాలి ఎవరికైనా, ఆ సాంగ్ అంతా ఇక్కడే తీశారు. చాలా సినిమా షూటింగ్స్ అయితే జరుగుతాయి ఇక్కడ, చాలా అవునన్న కథన్న షూటింగ్ కూడా జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి చూడండి, ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఫస్ట్. అంటే నేను అటు సైడ్ నుంచి వెలిగించుకుంటూ వస్తున్నారు కొంచెం మంది, కంటే ఖాళీ లేదు కదా, నేనైతే ఇటు సైడ్ నుంచి అయితే స్టార్ట్ చేసుకుంటూ వచ్చాను. సుబ్రహ్మణ్య స్వామి దగ్గర అయితే ఒక కుక్క పిల్ల అయితే అస్సలు, పప్పి నన్నైతే అస్సలు వదలదు. చూడండి అదిగో పప్పి, నన్నైతే అస్సలు వదలదు.
నా చుట్టూ నేను వద్దు లెగు అని అన్నా కానీ నాతోటే ఉంటుంది అస్సలు వదలలేదు. పప్పి అయితే చూడండి అసలు వదలలేదు. మా లాస్ట్కి మా హస్బెండ్ తీసుకెళ్ళి పక్కన వేసిన మళ్ళీ నడుచుకుంటూ వచ్చేసింది. అదైతే మా హస్బెండ్ దీపం వెలిగించడానికి రమ్మని చెప్తున్నాను. తర్వాత మా హస్బెండ్ గారు ఏమండి పెళ్ళైన కొత్తలో అలానే ఏమండి అనమంటే ఏమండి అంటే నవ్వుకుని ఇంకెప్పుడు ఏమండి అనొద్దు బావా అని చాలు అని అన్నారు. అంత బాగా పిలిచానమాట ఏమండి అని. సో అప్పటి నుంచి అయితే బావా అని పిలిచాలి ఏమండి వద్దు అని అన్నారు. సో ఇక్కడ వచ్చేసి వీరభద్రుడు సుబ్రహ్మణ్య స్వామి దగ్గర అయిపోయాక వీరభద్రుడు. ఇక్కడైతే ఇలా బొమ్మలు వివిధ పండి ఇవి కూడా చెప్పించుకుంటారంట, ఇలా చేయించుకుంటారు. ఇవి కూడా సంబరాలు అవి చేయించి ఇక్కడైతే తీసుకుంటారు. నేను చాలాసార్లు రావడం ఇవన్నీ అయితే చూసాము. సంబరాలు అవి రావడం అది చూశాను, నేను చాలాసార్లు చూశాను. ఒకసారి మీరు కూడా చూడండి. నేను కూడా ఇక్కడ 108 బిందెలు వేసినప్పుడు 108 ప్రదక్షిణలు చేసినప్పుడు ఇలా సంబరాలు అనేవి రావడం అయితే చాలాసార్లు చూశాను. సో నేను వీరభద్రుడి దగ్గర అయితే సర్దుతున్నాను. ఇక్కడ కూడా దీపారాధన చేసిన తర్వాత నేను సర్దేసిన తర్వాత మా హస్బెండ్ వచ్చి చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఇలానే టోటలీ మొత్తం అంతా దీపాలు వెలిగించుకుంటూనే వచ్చాము. నేను ఇంకా కొన్ని అయితే వీడియో తీయలేదు, కానీ చాలా వరకు అయితే వీడియో తీయలేదు. ఎందుకంటే ఇంక ప్రతిదీ వీడియో ఎందుకని. మహిషాసురి మర్దిని అమ్మవారు సో ఒకసారి క్లారిటీగా కనిపించట్లేదు అనుకుంటా కదా. సో చూడండి. తర్వాత ఈ డెకరేషన్ మళ్ళీ ఒకసారి పైనుంచి తీసాను, మళ్ళీ కింద నుంచి ఒకసారి. డెకరేషన్ అయితే ఫుల్ఫిల్ అవ్వలేదు, ఇంకా చేస్తూనే ఉన్నారు. ఫ్లవర్స్ ఎన్ని ఉన్నాయో, చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. సో అవి కూడా వీడియో అయితే తీసాను, చూపిస్తాను. ఈ వీడియో అనంతరం అవి కూడా ఉన్నాయి, చూపిస్తాను. చూడండి ఎంత బాగా తీశారు. ఓం నమ శివాయ అని అయితే ప్రతి దిక్కన భలే పెట్టారు కదా. ఓం నమ శివాయ అవన్నీ రియల్ ఫ్లవర్స్, అది రియల్గా గుచ్చారు. అది పెయింటింగ్స్ కాదు, రియల్గా గుచ్చారు. ఒకసారి మీరు చూడండి. మధ్యలో చామంతి పువ్వులు, అటు ఇటు బంతి పువ్వులు, మధ్యలో చామంతి పువ్వులు, వైలెట్ కలర్ చామంతి పువ్వులు, అదే పర్పుల్ కలర్ చామంతి పువ్వులు. అవి చాలా అంటే చాలా బాగా చేశారు కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక చోట అయితే బంతి పూలే, ఇక్కడ వచ్చేసి నాగమ్మ అమ్మవారు. ఇక్కడ కూడా మేమిద్దరం వెలిగించేసుకున్నాం దీపారాధన. ఆ తర్వాత మేము గుడికి దాటిన తర్వాత చాలా చోట్ల వెలిగించుకున్నాం, కానీ అవి అయితే వీడియో అయితే తీయలేదు. ఇది గణపతి, మహాగణపతి. అందరూ ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారు, కానీ అటు సైడ్ నుంచి స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఖాళీ ఎటు సైడ్ ఉంటే అటు సైడ్ నుంచి ఈజీగా అయిపోతుంది కదా. సో మహాగణపతిని ఎలాగ మనం కొలను దగ్గర వెలిగించుకున్నాం కదా గణపతిని చేసుకున్నప్పుడు. సో నేనైతే అటు సైడ్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వచ్చాను. లాస్ట్కి ఇక్కడికి వచ్చేసరికి అయితే అయిపోయింది రౌండ్. ఇంకా ఇలా గుడి చుట్టూ స్వామివారి చుట్టూ అయితే వెలిగించాం. లాస్ట్ సూర్య భగవానుడు. అండ్ నెక్స్ట్ మనకి మాఘమాసంలో కూడా చాలా బాగా చేస్తాను నేను పూజలు. సో అందుకే మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎన్ని ఫ్లవర్స్ చూడండి, ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఇన్కంప్లీట్ చేస్తున్నారు. ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో చూడండి ఒకసారి. చాలా బాగా డెకరేట్ చేస్తున్నారు. ఇంకా చూడండి ఒకసారి ఎంత బాగా చేశారు. అన్నీ రియల్ ఫ్లవర్స్, ఎంత బాగా చేశారు చూడండి. ఇంకా కడుతున్నారు, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఒకసారి చూడండి ఎంత బాగా చేశారో. తర్వాత వచ్చేసి ఫోటో సెక్షన్ పెడతాను. వీడియోలో వినబడుతుంది అనుకుంటా. ఫొటోస్ తీసుకోవచ్చు అని చెప్తున్నాను. అండ్ ఇక్కడ ఫొటోస్ తీసుకున్నాము. వాట్సాప్ స్టేటస్, ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది. తెలియని వాళ్ళైతే ఇక్కడ చూడండి. చాలా ఫొటోస్ తీసుకున్నాం మేమైతే. ఒకసారి నేను కమ్యూనిటీలో కూడా పెడతాను చూడండి ఫొటోస్, మా ఫొటోస్. ఎందుకంటే కొంచెం మంది చాలామంది నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ చాలామంది నా స్టేటస్ చూడలేని వాళ్ళకి ఉంటుంది కదా. సో నేను కూడా చాలామందికి ఫోటో అయితే తీసాను. ఫోటో తీయమంటే తీసాను చాలామందికి. అండ్ వీళ్ళకే తీసాను చూడండి. నెక్స్ట్ వస్తారు కదా ఈ బ్యాచ్కి అయితే నేనైతే ఫోటో తీసాను. వాళ్ళు ఫోటో ఎవరు తీయాలనుకుంటే నేనైతే ఫోటో తీసాను. నెక్స్ట్ అక్కడ ఫోటో సెక్షన్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తున్నాము. ఒకసారి చూడండి మీరు కూడా ఎంత బాగుందో చూడడానికి. ఇది కోనేటి దగ్గర కాదు, కాలువ దగ్గర, బయట కాలువ దగ్గర. ఇదైతే చాలా బాగుంది. ఇది బయట కాలువ దగ్గర వెళ్ళేటప్పుడు దారిలో కాలువ ఉంటుంది కదా, అక్కడ వెలిగించేసుకున్నారు చాలామంది.
అండ్ ఈ నీరే అక్కడికి కూడా వస్తుంది, కోనేటిలోకి కూడా ఈ నీరే వస్తుంది, ఈ వాటరే వస్తుంది. కానీ చాలామంది అంటే ఇది గోదావరి, ఒరిజినల్ గోదావరి అని అనుకుంటారు కదా, కానీ కొంచెం ఎక్కువగా బురద అయితే ఉంది. నాకు అక్కడే సారీ అనేది చాలా చిరాగైపోయింది. సో ఇక్కడైతే మొత్తం బాడపా వేసుకుంటాను. ఇదైతే పెద్దాపురం టెంపుల్ ఎంట్రన్స్లోనే కనిపిస్తుంది ఈ టెంపుల్ అయితే. ఇక్కడ వరకు వీడియో చూసినందుకు చాలా 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 థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్ యూ. అండ్ ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ వీడియో లైక్ చేయండి. అండ్ వీడియో లాస్ట్ వరకు ఇక్కడ వరకు చూసారంటే లాస్ట్ వరకు చూశారు. సో థ్యాంక్ యూ ఆల్. ఈ వీడియో అయితే ఇంతవరకు. ఇది తెలుసు కదా, సూర్యనారాయణ మెట్ట కింద, మెట్ట పైన ఉంటుంది. ఆ మెట్ట కూడా చూపిస్తాను, నేను పాలు పొంగించడానికి వెళ్తాను కదా, అప్పుడైతే ఆ మెట్ట కూడా చూపిస్తాను. ఇప్పటికైతే కింద చూపిస్తున్నాను చూడండి. కింద అయితే ఈశ్వరుడు అయితే ఉంటాడు, చాలా బాగుంటుంది ఇక్కడ కూడా. సో ఈ వీడియో అయితే ఇక్కడ వరకే. వీడియో ఇంతవరకు చూసిన థ్యాంక్ యూ ఆల్, బాయ్.